జనగణన తర్వాత దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. 2027లో నిర్వహించే జనాభా లెక్కల ఆధారంగా ఈ ప్రక్రియను చేపట్టనుంది. అయితే 2 ఏళ్ల క్రితం మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ లోక్సభ, రాజ్యసభలో కేంద్రం బిల్లును ఆమోదించింది. వచ్చే ఎన్నికల నాటికి ఇది అమలయ్యే అవకాశం ఉంది. ఇక ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న పురుషులు రాజకీయంగా నష్టపోయే ప్రమాదం ఉండటంతో లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను సాధ్యమైనంత ఎక్కువగా పెంచాలనే ఒత్తిడి అధికార విపక్ష పార్టీల నుంచి వస్తున్నట్లు తెలిసింది. అలా పెంచితే లోక్సభ స్థానాల సంఖ్య ఆధారంగా రాష్ట్రంలోనూ అసెంబ్లీ సెగ్మెంట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఏపీ పునర్విభజన చట్టంలో చెప్పినట్టు 153 కాకుండా ఆ సంఖ్య 161 నుంచి 175గా ఉండే ఛాన్స్ ఉంది. ఇక చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ను వచ్చే ఎన్నికల నుంచి అమలు చేసే అవకాశం ఉంది. దీంతో లోక్సభ, రాజ్యసభ, అసెంబ్లీ, శాసన మండలిలో 3వ వంతు సీట్లు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం లోక్సభలో 543 స్థానాలు ఉండగా సుమారు 180 సీట్లను వారికి కేటాయించాల్సి ఉంటుంది. దీంతో పెద్ద సంఖ్యలో పురుష నేతలు తమ సీట్లను త్యాగం చేయాల్సి ఉంటుంది. అయితే అధికార, విపక్ష పార్టీలనే తేడా లేకుండా పురుష నేతలు దీనికి సిద్ధంగా లేరనే చర్చ జరుగుతున్నది. అన్ని పార్టీలకు వారి సేవలు అవసరమే. ఈ నేపథ్యంలో పురుష నేతల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు లోక్సభ సీట్లను కూడా సాధ్యమైనంత మేర పెంచాలనే ఒక ప్రతిపాదన అధికార ఎన్డీఏ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇక లోక్సభ సీట్లు ఎన్ని పెంచాలి, దానికి ప్రతిపాదిక ఏమిటి అనేది ఇంకా ఖరారు కాలేదు. మహిళలకు కేటాయిస్తున్న 33.33% అంటే 180 సీట్లను అదనంగా పెంచాలా లేక జనాభా ఆధారంగా 50% సీట్లు పెంచాలా అనే దానిపై చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. 33% అయినా 50% దాని ఆధారంగా తెలంగాణలోనూ లోక్సభ స్థానాల సంఖ్య పెరుగుతుంది. 33% పెంచితే 6 లోక్సభ స్థానాలు పెరిగి పార్లమెంటు స్థానాల సంఖ్య 23కు చేరుతుంది. ఒకవేళ 50% సీట్లు పెంచాలనుకుంటే ఆ సంఖ్య 25కు చేరుతుంది. దీంతో వచ్చే పార్లమెంటు ఎన్నికల నాటికి తెలంగాణలో లోక్సభ సీట్లు 23 లేదా 25 అయ్యే అవకాశం ఉన్నది. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 17 లోక్సభ స్థానాలు ఉండగా ఒక్కో సెగ్మెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున మొత్తం 119 స్థానాలు ఉన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాలు తక్కువగా ఉంటే రాజకీయ స్థిరతకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో సెగ్మెంట్లను పెంచాలని డిసిషన్ తీసుకున్నారు. ఒక్కో లోక్సభ పరిధిలో సగటున 2 అసెంబ్లీ స్థానాలను పెంచాలని నిర్ణయించారు. ఈ లెక్కన మొత్తం 34 స్థానాలు పెంచి సీట్ల సంఖ్యను 153కు పెంచాలని 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపర్చారు. చట్టంలో పేర్కొన్న పద ప్రయోగంలో జరిగిన పొరపాటును సాకుగా చూపి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచలేదు. 2027 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. అయితే ఇక్కడ ఇంకో నిబంధన ఉంది. ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నా అన్నిటిలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య సమానంగా ఉండాలి. అంటే ఒక్కో లోక్సభకు 7 నుంచి 9 అసెంబ్లీ స్థానాలు ఉండొచ్చు. దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ తర్వాత రాష్ట్రంలో పార్లమెంటు స్థానాల సంఖ్య 23కు పెరిగితే 7 చొప్పున వేసుకుంటే ఆ సంఖ్య 161కి చేరుకుంటుంది. అదే 25కు పెరిగితే అసెంబ్లీ సెగ్మెంట్ల సంఖ్య 175కు పెంచాల్సి ఉంటుంది. ఒక్కో లోక్సభ నియోజకవర్గంలో 8 నుంచి 9 అసెంబ్లీ స్థానాలను ఉంచాలని నిర్ణయిస్తే ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇక దీంతో రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న 153 అసెంబ్లీ స్థానాల సంఖ్యను మార్చాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా పునర్విభజన చట్టంలో మార్పు చేయాల్సి ఉంటుంది. ఇక జనాభా ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను దక్షిణ భారతదేశానికి చెందిన పార్టీలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అలా చేస్తే సీట్ల సంఖ్య పరంగా దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని చెబుతున్నాయి. ఇప్పటికే దక్షిణాదికి చెందిన పార్టీలన్నీ ఏకమై సమావేశాలు నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాయి. 33 లేదా 50% ఏ లెక్కన సీట్లు పెంపు జరిగినా దక్షిణ భారతదేశానికి రాజకీయ ప్రాతినిధ్యంలో అన్యాయం జరుగుతుందని చెప్పాయి. జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే ఉత్తర భారతంలోని స్థానాలతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని దక్షిణాది పార్టీలు ఆందోళన వ్యక్తం చేసే అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీంతో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతోందని, ఈ ప్రాంతం రాజకీయంగా అభివృద్ధి పరంగా నిర్లక్ష్యానికి, వివక్షకు గురవుతుందని పేర్కొంటున్నాయి. ఇక ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.